అందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 12, 13, 14, 15 తేదీల్లో తులారాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. తులారాశి వారు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే మీరు ఎటువంటి ఊహించినటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఇవన్నీ కూడా వివరంగా మనసు పెట్టి వినండి. చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది మీకు. ఒక క్షణం మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకొని తప్పకుండా ఈరోజు చెప్పేటటువంటి ఈ మాటలన్నీ కూడా పూర్తిగా వినండి. ఎందుకంటే ఈ విషయాలు విన్నా కూడా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి కనీసం ఈ మాటల్లో ఉండేటటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు మనం ఈ రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఒక విలక్షణమైనటువంటి స్వరూపం ఉంటుంది. అంటే ఈ రాశికి అత్యంత శక్తివంతమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ రాశి వారు మిగిలిన రాశి కంటే కూడా ఎంతో భిన్నమైనటువంటి రాశి. లోతైనది, రహస్యమైనది. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మకు కూడా సులభం కాదు. అలాగే ఈ రాశి వారికి ధైర్యానికి, పోరాటానికి ఎక్కువగా శ్రద్ధ, అలాగే ధైర్యం ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలండి. వీరిలో అపారమైనటువంటి శక్తి అనేది దాగుంటుంది. దాన్ని సరైనటువంటి మార్గంలో కనుక పెడితే అద్భుతాలు సృష్టిస్తారనే చెప్పుకోవాలి. చరిత్రను కూడా తిరగరాసేటటువంటి శక్తి వీరికి ఉంటుంది. సాధారణంగా వీరు ఎవరి జోలికి వెళ్ళరు. వివాదాలకు, గొడవలకు 100 అడుగుల దూరంలో ఉంటారు. ఎవరైనా కానీ వీరిని మోసం చేసినా లేదంటే కించపరిచినా, వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించరు. ఇక వీరి స్పందన కూడా చాలా తీవ్రంగా, ఊహించని విధంగా ఉంటుంది. చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో ఒక తెలియనటువంటి తేజస్సు, వర్ణించలేనటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అలాగే మీ కళ్ళు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి. ఎదుటివారి మనసును చదివేంత తీక్షణంగా, లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతారు. మీ వ్యక్తిత్వానికి కూడా నిజం చెప్పాలంటే దాసోహం అవుతారనే చెప్పుకోవచ్చు. అంత మంచి గుణాలు ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా పుష్కలంగా ఉన్నాయనే చెప్పుకోవాలండి. అలాగే అపారమైనటువంటి దైవానుగ్రహం ఉన్నప్పటికీ మీ జీవితం పూల పాన్పు కానే కాదని చెప్పుకోవచ్చు. బహుశా మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరూ కూడా ఎదుర్కొని ఉండరేమో. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురిచేస్తూ వస్తుంది. ప్రతి అడుగులోనూ మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉంటున్నారు. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలన్నీ కూడా మీకు భగవంతుడు ఇస్తున్నాడని తెలుసుకోవాలి. కొంతమంది ఈ రాశిలో పుట్టిన వారు చిన్నతనం నుండే మీ జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది. కొంతమంది పాపం ఈ రాశివారు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలకు పూర్తి స్థాయిలో నోచుకోలేని వారు కూడా మీలో చాలామంది ఉండుంటారు. మీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా, నచ్చినటువంటి బట్టలు కట్టుకోవాలన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వెలితి మిమ్మల్ని నిరంతరం కూడా వెంటాడుతూ వస్తుంది. ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికీ కూడా బాధిస్తూనే వస్తాయి. అలాగే ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నలా కరిగిపోతుంది. ఆ ప్రేమ కోసం, ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. ఈ సున్నితమైనటువంటి మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తోంది. ఇతరు మిమ్మల్ని చులకనగా చూడటానికి కూడా కారణమవుతుంది. ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయి కూడా ఉన్నారు. మీరు ఎంత మంచివారో, ఎంత సున్నిత మనసులో మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంత కఠినంగా ఉంటుంది. మీరు ఎవరినైతే నా వాళ్ళు, నా ప్రాణం అని చెప్పి గుండెల్లో పెట్టుకున్నారో సరిగ్గా వాళ్ళ చేతిలో మీరు మోసపోతూ ఉన్నారు. అవమానాలకు కూడా గురవుతూ ఉన్నారు. మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా మీరు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలు ఎక్కువ. ఎన్నోసార్లు కింద పడ్డారు, దారుణమైనటువంటి దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినా ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మార్చింది. మీరు పడినటువంటి కష్టాలు, అనుభవించినటువంటి నరకం మిమ్మల్ని రాటుదేల్చాయి. జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించాయనే చెప్పుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరం కాదండి. ఈ రాశి వారి యొక్క ముఖ్య లక్షణాల్లో ఒకటేంటంటే వీరి యొక్క రహస్య స్వభావం. వీరు తమ మనసులో ఉన్నటువంటి విషయాలను, తమ భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితో కూడా చెప్పుకోరు. వీరి జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకంలో ఉండదు. అలాగే వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం కూడా అసాధ్యమే. ఈ కారణంగా వీరిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. అలాగే గర్విష్ఠులని కూడా ముద్ర వేస్తారు. వీరు తమ భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని చెప్పి తెలియనటువంటి భయం వీరికి ఉంటుంది. అందుకే వీరి చుట్టూ ఒక అదృశ్యమైనటువంటి గోడను కట్టుకొని జీవిస్తూ ఉంటారు. కేవలం వీరు పూర్తిగా 100కి 100% నమ్మినటువంటి అతి కొద్ది మంది మాత్రమే, కొంతమందిని మాత్రమే వీరికి తెలిసినటువంటి విషయాలను చెప్తారు. వారి కోసం ప్రాణమైనా ఇస్తారు. ఇక వీరికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అంతర్దృష్టి, సహజ్ఞానం. ఎదుటివారి మనసులో ఏముందో, ఏ విధంగా మాట్లాడుతున్నారా, వారు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది కూడా ఇట్టే పసిగడతారు. వారి కళ్ళల్లోకి సూటిగా చూసి వారి మాట తీరును బట్టి, వారి యొక్క శరీర భాషను బట్టి వారి యొక్క ఉద్దేశం కూడా తెలుసుకుంటారు. ఇది వీరికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. అలాగే వీరికి మోసం
చేయడం కూడా చాలా అంటే వీరిని మోసం చేయడం అసాధ్యమండి. వీరి ముందు నాటకాలు ఆడినా కబుర్లు చెప్పినా కూడా ఆ వ్యక్తులు వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేవారిని ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని వెన్నుపోటును ఎప్పటికీ కూడా సహించరనమాట. ఇక ఈ రాశివారు అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరు. అలాగే తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా కానీ పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. వీరి స్నేహం చాలా లోతైంది, శాశ్వతమైంది. పై మెరుగులకు స్వార్థానికి లొంగే రకం అస్సలే కాదు. ఇక వీరి స్నేహాన్ని పొందడం కూడా అంత సులభమూ కాదు. వీరు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు అన్ని విధాలుగా కూడా వారిని పరీక్షిస్తారనమాట. వీరి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వీరిని తమ జీవితంలోకి తమ హృదయంలోకి ఆహ్వానిస్తారు. మొత్తానికి చూసినట్లయితే ఒకసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని వమ్ము చేయరనమాట. అలాగే వీరికి ప్రమాదకరమైనటువంటి శత్రువులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారండి. పగబట్టేటటువంటి గుణాలు ఎదుటి వ్యక్తిలో ఏ విధంగా ఉంటాయంటే కొంత వీరిచ్చినటువంటి చనువు, అలాగే వీరు చూపినటువంటి ప్రేమ, అతి ప్రేమ ఇవి కూడా ఎదుటి వ్యక్తులకు మరింత ఎక్కువగా వీరికి కొంత శత్రువులను కొని తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి మనసులో ఉన్నటువంటి గాయాలు త్వరగా కూడా మానిపోవు. అంటే ఎవరినైనా కానీ ఒక శత్రుత్వంతో కానీ లేదంటే వీరిని మోసం చేసినా కానీ వారిని చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటూనే ఉంటారనమాట. అలాగే వీరి విజయానికి కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు కూడా కారణం అవుతూ ఉన్నారు. ఆ వ్యక్తులు కూడా మీ కుటుంబ సభ్యులనే చెప్పుకోవాలి. కాబట్టి ఏ విషయాన్నైనా ఏ సలహానైనా కానీ ఇతరుల సలహాలను వినడానికి మీరు అంతగా ఇష్టపడినటువంటి ఈ రాశివారు కుటుంబ సభ్యుల యొక్క సలహాలను, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను, అలాగే వారి యొక్క సలహాలను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తారు. అదే వీరి యొక్క విజయానికి దారితీసేలా ఉంటుందన్నమాట. ఇక డబ్బును అనవసరంగా విచ్చలవిడిగా ఖర్చు చేయరు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో, సరైనటువంటి చోట పెట్టుబడులు పెట్టడంలో ముందుంటారు. ఇక వీరికి డబ్బు అంటే కేవలం విలాసం కాదు, అది వీరికి ఒక రకమైనటువంటి శక్తిని, భద్రతను ఇస్తుంది. అలాగే ఆర్థిక స్వాతంత్రాన్ని ఎంతగానే కోరుకుంటూ ఉంటారు. వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. జీవితం, మరణం, విశ్వరహస్యాలు వంటి లోతైనటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తుంటారు. పైకి కనిపించేటటువంటి భౌతిక ప్రపంచం వెనుకున్నటువంటి నిజాలను అన్వేషించాలి అనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. యోగా, ధ్యానం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తే మానసిక ప్రశాంతత, అద్భుతమైనటువంటి శక్తులు మీకు బాగా లభిస్తాయి. ఇక మీకు సమస్యలు వస్తే మామూలుగా రావండి, ప్రళయంలా సునామీలా వచ్చి పడతాయి. ఒక సమస్య మొదలైందంటే దాంతోపాటు 10 సమస్యలు తీసుకొచ్చి మిమ్మల్ని పూర్తిగా ఉక్కిరి చేసి ఊపిరాడకుండా చేస్తాయి. ఆ సమస్యల వలయం నుండి బయటపడటానికి మీరు నరకాన్ని చవి చూడాల్సి వస్తుంది. ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది. అలాంటి కష్ట సమయంలో మీకు సహాయం చేయడానికి ఒక్కరు కూడా మీకు ముందుకు రావడం లేదు. మీ చుట్టూ 100 మంది బంధువులు, 1000 మంది స్నేహితులు ఉన్నప్పటికీ ఎవరూ కూడా మీకు చేయతనివ్వడం లేదు. కాబట్టి ఒక ఊబిలో కూరుకుపోతున్నప్పుడు కనీసం చేయి పట్టుకొని పైకి లాగేటటువంటి నాథుడు మీకు కనిపించరు. అందరూ కూడా ఏంటంటే మీరు సహాయం అందించిన వారు కూడా మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అటువంటి సందర్భంలో ఎవరి నిజస్వరూపాలు ఏంటనేది మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ అనుభవాలు మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా కూడా మారుస్తాయి. అలాగే ఎవరిపైన ఆధారపడకూడదు, మన పోరాటం మనమే చేయాలి, మనల్ని మనమే రక్షించుకోవాలనేటటువంటి కఠోర సత్యాన్ని కూడా తెలుసుకుంటారు. ఆ క్షణం నుండి మీ అసలైనటువంటి ప్రయాణం మొదలవుతుందన్నమాట. ఇలా ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ, ఎన్ని వెన్నుపోట్లు చూసినప్పటికీ మీలో ఉన్నటువంటి మంచితనాన్ని, మానవత్వాన్ని చంపుకోలేదు. మీకు సహాయం చేయని వారిని కూడా కఠినంగా ఎవరిని కూడా శిక్షించలేదు. మీకు చేతనైనంత సహాయం చేయడానికి మీరు ఇప్పుడు కూడా ముందే ఉంటారు. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ నరకం ఎలా ఉంటుంది అనేది మీకు బాగా తెలుసు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, మీ ఓపిక, మీ సహనం, మీ మంచితనం, మీ విశ్వాసం ఇవన్నీ కూడా భగవంతుడు అన్ని విధాలుగా ఈ రాశివారిని మెచ్చాడనే చెప్పుకోవాలి. కఠినమైనటువంటి పరీక్ష నుండి మిమ్మల్ని నెగ్గేలాగా చేయబోతున్నాడు. అద్భుతమైనటువంటి సువర్ణమైన భవిష్యత్తును మీకు ప్రసాదించబోతున్నాడు. మంచి రోజులు స్టార్ట్ అయ్యానే చెప్పుకోవాలి. రాబోయే 4 రోజుల్లో, ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతమైనటువంటి యోగం రాబోతుంది. జీవితాంతం మీకు కలిసి వచ్చేలాగా మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. అటు వ్యాపారంలో కావచ్చు, లేదంటే ఉద్యోగంలో కావచ్చు, ఇలా ఏది చూసినా కానీ మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలాగే ఈ మాసంలో చేసేటటువంటి ఏ పనులైనా కానీ మీకు శాశ్వతంగా ఒక జీవనాధారంగా మారబోతున్నాయి. ఇక ఈ మాసంలో మీ రాశి అధిపతి అత్యంత శుభప్రదమైనటువంటి లాభస్థానంలో తప్పకుండా మీకు కనిపించడం వల్ల, సంచరించడం వలన ఆదాయానికి, మీ ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఊహించినటువంటి మార్గాల నుండి డబ్బులైతే వచ్చి పడతాయి. అయితే మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చిన్న చిన్న కలతతో మానసిక ఆందోళనలు తప్పకపోవచ్చండి. ఇవి తాత్కాలికమే. గృహ వాహన ప్రయత్నాలు కూడా చాలా వరకు సఫలమవుతాయి. కొత్త ఇల్లు కట్టాలని కానీ, లేదంటే కొత్త వాహనం కొనాలని కానీ మీరు చేసేటటువంటి ప్రయత్నాలైతే
ఈ మాసంలో ఒక కొలిక్కొస్తాయి. కొద్దిపాటి శ్రమతో, పట్టుదలతో మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. అనుకోకుండా అదృష్టం కలిసొచ్చి వారసత్వ ఆస్తి వంటివి కూడా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు సకాలంలో సునాయాసనంగా పూర్తవుతాయి. ఇలా ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ గౌరవిస్తారు. అలాగే సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించినటువంటి దానికంటే ఎక్కువ రాబడి కూడా ఉంటుంది. లాభాలు రెట్టింపు అవుతాయి. అలాగే వ్యాపార విస్తరణకు అనువైనటువంటి సమయం. చాలా కాలంగా నడుస్తున్నటువంటి ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఒక శుభకార్యం, వివాహం, సంతాన ప్రాప్తి, గృహప్రవేశం జరిగే బలమైన అవకాశాలున్నాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ నాయకులతో, అధికారులతో పరిచయాలు కూడా పెరుగుతాయి. వారి ద్వారా మీకు భవిష్యత్తులో మేలు కూడా జరుగుతుంది. అలాగే నిరుద్యోగులు చేస్తున్న ప్రయత్నాలు సఫలమై మంచి వేతనంతో కూడినటువంటి ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులు మీరు రాసినటువంటి పరీక్షల్లో ఘన విజయాలు సాధించి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు. ఉద్యోగ జీవితం చాలా ప్రశాంతంగా, సాఫీగా సాగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా మీకు ఈ మాసంలో ఒక గొప్ప రాజయోగం అయితే ఉండబోతుంది. అలాగే ఆర్థిక పరంగా ఉన్నతమైనటువంటి స్థితి కూడా దక్కబోతుంది. అంతేకాకుండా మీరు సంకల్పించినటువంటి సర్వసకల శుభకార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఎన్నాళ్ళుగానో పెళ్లి గురించి ఎదురు చూస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వివాహంలో అధిక ఆలస్యం జరుగుతున్న వారికి ఈ మాసంలో వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. కనీసం నిశ్చితార్థ తాంబూలాలు పుచ్చుకునే శుభగడియలు కూడా దగ్గర పడవచ్చు. మీ మనసుకు నచ్చిన వ్యక్తితో మీరు కోరుకున్న కుటుంబంలోకి అడుగు పెడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే వారు కూడా కళ్ళు మూసుకొని చక్కగా ప్రారంభించవచ్చు. వ్యాపారం పెడితే నష్టపోతారా, లాభాలు వస్తాయా, మా నిర్ణయం సరైందా అని అనవసరంగా భయపడవలసినటువంటి అవసరం లేదు. మీ ఆర్థిక స్తోమతను బట్టి ఎంత పెద్ద వ్యాపారమైనా కానీ ధైర్యంగా ప్రారంభం చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్రారంభించినటువంటి వ్యాపారం కావచ్చు, లేదంటే పనులు కావచ్చు, అన్నీ కూడా చక్కగా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే చిన్న వ్యాపారం కూడా మీ కృషితో, పట్టుదలతో ఒక మహావృక్షంలా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు చేసే అన్ని ప్రయత్నాలు సఫలీకృతాలు అవుతాయండి. మీరు ప్రతి అడుగు కూడా విజయానికి దారితీస్తుంది. మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు, ఉద్యోగస్తులకు కూడా సరైనటువంటి సమయం. మీ ప్రయత్నం మొదలు పెట్టడమే ఆలస్యం. వీసా వంటివి కూడా సులభంగా మంజూరవుతాయి. కొంతమందికి వెంటనే పనులు పూర్తయితే, మరికొంతమంది కొంచెం ఆలస్యమైన మీ విదేశీయానం తప్పక నెరవేరుతుంది. అలాగే మీకు ఈ 4 రోజుల్లో కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. అలాగే శివారాధన చేసుకోవడం వల్ల మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు అయితే మీరు తప్పకుండా పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ శక్తి మేరకు ఎవరికైనా కానీ పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మరింత ఎక్కువగా లాభం ఉంటుంది. ఈ విధంగా మీకు అనువనువున అడుగడుగున అన్నీ కూడా శుభ ఫలితాలే ఎదురవుతాయండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా, ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి ఫీలింగ్ అనేది 4 రోజులు మీకు కలగబోతుందనే చెప్పుకోవచ్చు. అలాగే మీ మనస్తత్వానికి తగిన విధంగా ఈ 4 రోజుల్లో మీ ప్రవర్తన, అలాగే మీరు పనిచేసే అన్ని పనుల్లోనూ మంచి లాభాలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ విధంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా సమగ్రవంతంగా సరైనటువంటి సమయంలో పూర్తి చేసి మంచి విజయాలను పొందేటటువంటి అర్హత అయితే ఈ 4 రోజుల్లో మీకు ఎక్కువగా కనిపిస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి, మీకు ఏం జరుగుతుంది, ఏం జరిగితే మీరు ఏం చేయాలి, అలాగే మీ మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలనేటటువంటి పూర్తి వివరణ తెలుసుకున్నారు కదా. తిరిగి మరొక వీడియోలో అయితే కలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి 4 రోజుల్లోనే కాకుండా మీ జీవితంలో మరెన్నో శుభవార్తలు వినాలని, అలాగే అన్ని శుభవార్తలు కూడా మీ మనసుకు తగిన విధంగా, అలాగే మీకు చాలా ప్రశాంతతనివ్వాలని ఆ భగవంతుని వేడుకుంటూ తిరిగి మరొక వీడియోలో అయితే కలుసుకుందామండి.